ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం బంగారు నాగన్న వీధి వాస్తవ్యులు కృతజ్ఞతగా కరపాటి ప్రేమజ్యోతి గారు, కుమారుడు మహేష్ బాబు, కోడలు యేసుమణి, మనుమడు కళ్యాణ కుమార్, మనుమరాలు అంజలీదేవి మరియు ఎస్తేరు రాణి, ప్రమీల రాణి సహకారం అందించి సమర్పిస్తున్నారు. కరపాటి ప్రేమజ్యోతి గారికి, మహేష్ బాబు, యేసుమణి, కళ్యాణ్ కుమార్, అంజలీదేవి, ఎస్తేరు రాణి, ప్రమీల రాణి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రం. ఈ రాత్రి కాలము వాక్య భాగం కొరకు సహకారము ఇచ్చిన మీ దాసురాలు ప్రేమజ్యోతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ కృపా సహాయం బిడ్డలకు దయచేయండి. కుటుంబ సభ్యులను దీవించండి. వాక్యోపదేశం కొరకు ఎదురు చూస్తున్న మీ ప్రియులను ఆశీర్వదించండి. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. తెస్సలోనికైలకు పౌలు భక్తుడు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి కాలం 12వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని దానిని అంగీకరించి తిరిగనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచు ఉన్నది. ఆ హేతువు చేత అనే పదం పై వచనాలను కలుపుతున్నటువంటి పదం. ఆ హేతువు చేత చూడండి, ఈ యొక్క పై వచనాలలో 2 విషయాలు గత దినం మనం ధ్యానించాం. పౌలు సంఘం పట్ల తాను ఎట్లున్నాడో వర్ణిస్తూ, తల్లి తన యొక్క బిడ్డలను, సొంత బిడ్డలను, స్తన్యమిచ్చే తల్లి సొంత బిడ్డలను గారవించినట్లు, ఇక్కడ వాస్తవంగా ఒరిజినల్ టెక్స్ట్లో తల్లి అనే పదం దగ్గర నర్స్ అనే మాట, దాది అని వ్రాయబడింది. సాధారణంగా పెద్దవారి కుటుంబాలు, పెద్ద ధనిక కుటుంబాల్లో పిల్లలను పెంచడానికి దాదీలను ఏర్పాటు చేసేవారు. ఓల్డ్ టెస్టిమెంట్ ట్రెడిషన్లో కూడాను దాదీలు ఉండేవారు. దేవుని యొక్క వాక్యముల ఆదికాండంలో రిబకాను పంపించినప్పుడు ఆమెతో ఒక దాదిని పంపించారు. కనుక ఈ దాది పని ఏమిటంటే సంతానం పట్ల కేర్ తీసుకోవటం, కేరింగ్. ఒక తల్లి తన బిడ్డల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లుగా అదే దాన్ని స్తన్యమిచ్చి పెంచిన తల్లి అని కూడా ట్రాన్స్లేట్ చేశారు. అందుకే తెలుగు ట్రాన్స్లేషన్లో తల్లి స్తన్యమిచ్చిన తల్లి అని రాశాడు. కనుక ఒక తల్లి ఒక బిడ్డను సాకినట్లు, చాలా చక్కగా పెంచినట్లుగా, ఫీడ్ చేయటంలో శ్రద్ధ వహించి వృద్ధి చేసినట్లుగా పౌలు భక్తుడు సంఘాన్ని పోషించాడు. అలాగే ఒక తండ్రి బిడ్డల పట్ల నడుచుకునే రీతిగా ప్రతివాని పట్ల నడుచుకున్నాడు, బాధ్యత కలిగిన వాడిగా. కనుక ఈ హేతువు చేత ఎప్పుడైతే ఒక విశ్వాసి పట్ల
దైవ సేవకుడు ఇలా నడుచుకుంటాడో ఖచ్చితంగా ఆ దైవ సేవకుని పట్ల నమ్మకత్వం విశ్వాసి కనపరుస్తాడు, నమ్ముతాడు. ఆ హేతువు చేత, అదే కారణం కాబట్టి పౌలు యొక్క మాటలను పౌలు మాటలుగా తీసుకోలేదు. పౌలు వచించిన వాక్యం దేవుని యొక్క వాక్యంగా భావించారు తెస్సలోనికైలు. మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు. ఎంత గొప్ప విశేషం! ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవ సేవకులు బోధిస్తున్నటువంటి మాటలు దేవుని వాక్యంగా ప్రజలు భావిస్తారు. కనుక దైవ సేవకుడు తన యొక్క మాటలు తనవి కాదు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయం ప్రజల యొక్క హృదయాల్లో నాటగలుగుతాడు. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని గౌరవించిన వారుగా ఉంటారు కాబట్టి. సంఘము సేవకుడు వాక్యం చెప్పినప్పుడు అది దేవుని వాక్యంగా భావిస్తారు. కనుక ఆ వాక్యం చేత వారు స్థిరపడతారు కూడాను. కాబట్టి మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు వాక్యాన్ని అంగీకరించినందున మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆ వాక్యము మిమ్మల్ని విశ్వాసములో స్థిరపరిచి కార్యసిద్ధి కలుగు చేస్తుంది. పరిశుద్ధ లేఖనాల్లో వాక్యాన్ని గురించి అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. అది పాదములకు దీపము వంటిదని, త్రోవలకు వెలుగు వంటిదని, జుంటితైన ధారల వంటిదని, బ్రతికించేటిదని, ఇలా వాక్యము అనేకమైనటువంటి విధాలుగా ప్రస్తుతించబడింది బైబిల్లో. ఆ వాక్యం ఏ విధంగానట విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీలో విశ్వాసులైన మీలో కార్యము సంపూర్ణము చేసేటట్లుగా చేసేది పరిశుద్ధ లేఖనాలే. దేవుని వాక్యమందు మీరు విశ్వాసం ఉంచితే ఆ దేవుని యొక్క వాక్యము మీలో కార్యసిద్ధిని కలుగజేస్తుంది. అనగా పరిపూర్ణమైనటువంటి లేఖనము మీ వ్యక్తిగత జీవితాల్లో విశ్వాసమును జనింపచేసి ఆ విశ్వాసము చేత మీ కార్యమును సంపూర్తి చేసుకునేటట్లుగా వాక్యము సహాయం చేస్తుంది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందు ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమనే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఇది చాలా చక్కటి విషయం. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నది ఏమిటంటే, యూదయలో క్రీస్తు యేసునందు ఉన్న దేవుని సంఘాలు శ్రమ అనుభవించినట్లే, మాదిరి కనబరిచినట్లే మీరు కూడా ఏం చేశారు? శ్రమను అనుభవించి వారిని పోలే నడుచుకున్నారు. సంఘము క్రీస్తు నిమిత్తం శ్రమానుభవాన్ని అంగీకరించటంలో ఎన్నడూ కూడా వెనకాడకూడదు. దేవుని యొక్క వాక్య పరిచర్య, దేవుని యొక్క సేవా పరిచర్యలో ఉన్నవారికి ఇహలోకంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను భరించేటువంటి మహాకృప కూడా దేవుడే ఇస్తాడు. సొంత దేశస్థుల వలన మీరు కూడా శ్రమ అనుభవించితిరి. గమనించండి, గ్రహించండి. యూదులలో అనేకులు యేసును వెంబడించినప్పుడు ఆ వెంబడించిన వారిని హింసించింది ఆ ప్రాంతపు ఆ స్వజనులైన యూదులే. అలాగే తెస్సలోనికైలో కూడాను యూదయలో ఏ విధంగా విశ్వాసులు బాధ అనుభవించారో అలాగనే తెస్సలోనికైలో కూడా సొంత ప్రజల వలన బాధను, శ్రమను అనుభవించారు. ఆ యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి
అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టకు వారి మీదకు వచ్చెను. యూదులలో అనేకులు యేసుక్రీస్తు వారిని అంగీకరించక తృణీకరించిన వారు ఉన్నారు. అలాగున తృణీకరించినటువంటి వారిలో దేవుని ఉగ్రత పాలయ్యారు అందరూ అనేటువంటి విషయాన్ని పౌలు చెబుతూ అన్నాడు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసేవారు ఉన్నారు. పాపమును సంపూర్తి చేసేవారు ఉన్నారు. సోదరుడా, సోదరి, అనగా అర్థం ఏంటంటే నరకప్రాయులుగా ఉంటున్నారు. ఆ విధంగా ప్రభువును, ఆయన ప్రవక్తలను, ఆయన ప్రజలను చంపి హింసించి అన్యజనుల రక్షణ పొందకుండా ఉండేటట్లుగా వారిని ఆటంకపరిచి సువార్త పరిచర్యను, సంఘ కార్యక్రమాన్ని ఆటంకపరిచి దేవుని ఉగ్రత వారి మీద పడేటట్లుగా ఉన్నారు. వారు దేవునికి ఇష్టలు కారు, మనుషులకు విరోధులు. సువార్తను ఆటంకం చేసేవారు దేవునికి ఇష్టలు కారు మరియు మనుషులకు విరోధులు. మనుషులు రక్షించబడటంకు ఆటంకం ఎవరు కలుగు చేసినా వారు మనుషులకు విరోధులు, దేవునికి ఇష్టలు కారు అనే సత్యం పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు ఇతరులు రక్షణ పొందేటట్లు నీవు ప్రయత్నిస్తున్నావా లేక ఆటంకపరుస్తున్నావా? నీవు దేవునికి ఇష్టడుగున్నావా? ఇష్టడుగా ఉండాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు దేవునికి ఇష్టలు కారు. అంతేకాదు, మనుషులకు విరోధులు. సువార్త ప్రకటన భారం పౌలు భక్తుడు మోస్తుండగా తాను ప్రజల పట్ల తన అంతఃకరణం ఎట్లుందో వర్ణించుకుంటూ వచ్చాడు. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను మనసును బట్టి మీకు దగ్గరగా ఉండి మిగులు అపేక్షతో మీ ముఖం చూడాలని మరి ఎక్కువగా యత్నము చేసితిమి. శరీరమును బట్టి కొద్ది కాలము ఎడబాటులో ఉన్నప్పటికీ, అవును, తెస్సలోనిక సంఘంలో పౌలు నివాసం లేడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు శారీరకంగా దూరంగానే వేరే ప్రాంతంలో ఉన్నాడు, కొరింథులో ఉన్నాడు. అయినప్పటికీ మనసులో మాత్రం తెస్సలోనికైలకు సమీపంగా ఉన్నానంటున్నాడు. పౌలు ప్రతి ఉత్తరంలో ఈ మాట రాశాడు. మీకు నేను దూరంగా ఉన్నాను భౌతికంగా, కానీ నేను మనస్సు ప్రకారం మీకు దగ్గరగున్నాను అంటున్నాడు. అతని మనస్సులో సంఘము పట్ల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ, అసోసియేషన్ కొరకు అతడు అరులు చాస్తున్నాడు సంఘము కొరకు అని మనకు అర్థమవుతోంది. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. అపవాది పౌలును ఆటంకపరిచాడు. విశ్వాసులను కలుసుకోవటానికి, వారిని ఆత్మీయంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నటువంటి పౌలును అపవాది ఆటంకపరిచాడు. దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుని యొక్క ప్రార్థనకు దేవుడు పంపిన జవాబును పారసీక దేశపు అధిపతి, వాయుమండల అధిపతి నిలుపుదల చేశాడు 21 రోజులు. పౌలు పరిచర్యలో విశ్వాసులను కలుసుకోవటానికి పౌలు సుముఖత చూపించగా దానికి అడ్డుకట్ట వేయటానికి అపవాది ఆటంకాన్ని కలిగించాడు. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందము అయినను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు.
దైవజనునికి, సేవకునికి కిరీటము సంఘమే, అతని విశ్వాసులే, అతడు పెంచినటువంటి ఆత్మీయ బిడ్డలే. మా నిరీక్షణ, మా ఆనందం, మా అతిశయ కిరీటం మీరే. నిరీక్షణ కలుగున్నాడు పౌలు తెసలోనికైలను పరలోకంలో కలుసుకుంటానని. అందుకే మా నిరీక్షణ మీరంటున్నాడు. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో తెసలోనికైలను తాను చూడగలుగుతాననేటువంటి నమ్మకం పౌలు గారు కనపరిచాడు. అంతేకాదు, పౌలు యొక్క ఆనందం, పౌలు యొక్క అతిశయ కిరీటం సంఘమే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దైవజనునికి అతిశయ కారణమేది? తన ద్వారా మేలు పొందిన ఆధ్యాత్మిక జనాంగమే. అవును, ఈ లోకములో ఆస్తి కాదు, భవంతులు, పరిచర్య, వనరులు కాదు, దేవుని యొక్క ప్రజలే మనకు కిరీటం. మన ద్వారా ప్రభువులోకి వచ్చిన ప్రజలు, మన ద్వారా ప్రభువునందు ఎదిగిన ప్రజలు మన ఆనందానికి పరలోకంలో కారణమవుతారు. 3వ అధ్యాయము. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా అయినను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మా విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడును అయిన తిమోతిని మీ యొద్దకు పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరెరుగుదురు. ఈనాటి సంఘంలో ఈ బోధ చేస్తే ఎలా ఉంటుంది? మీరు దీవించబడటానికి ఏర్పరచబడ్డవారని చెబితే పొంగిపోతారు విశ్వాసులు. మీరు శ్రమ పెట్టబడటానికి, శ్రమ అనుభవించటానికి మీరు పిలువబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు అనేది సంఘంలో నేర్పిస్తే ఎంతమంది సంఘానికి వస్తారు? ఈ దినాల్లో ప్రతివారు కూడా సంఘం నిండా జనం వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ వాస్తవంగా క్రీస్తు నిమిత్తం సంఘమునకు వచ్చు ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు నిమిత్తం శ్రమానుభవాన్ని అనుభవించాలి. అందుకొరకే పిలువబడ్డా. క్రీస్తు విషయము దేవుని పరిచారకుడుగా తిమోతిని పంపి వారు కదలింపబడక స్థిరపరచబడేట్లు, హెచ్చరించబడేటట్లుగా పౌలు శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకంటే పొందిన శ్రమల ద్వారా వెనకకు పోకుండా. క్రైస్తవ్యం భిన్నమైనటువంటిది. క్రీస్తుని అంగీకరించిన వారు, సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారు హింసను తప్పక పొందుదురని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలము వాక్యం వింటున్నటువంటి నీవు క్రీస్తు నిమిత్తము నింద, హింస భాగ్యముగా ఎంచుకునే ఉద్దేశములో ఉన్నావా? ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతనిని పంపితిని. తిమోతిని తెసలోనికకు పౌలు పంపించటంలో ప్రధాన ఉద్దేశం తన ప్రయాస వ్యర్థమైందేమో, వాక్యం విని అంగీకరించిన వారు వెనుదిరిగిపోయారేమో, వాక్యం విని అంగీకరించిన వారు సాక్ష్య జీవితంలో వెనకబడ్డారేమో అనేది పరిశీలించటానికి మీ నిమిత్తం నేను తిమోతిని మీ యొద్దకు పంపించాను. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడ అపేక్షిస్తున్నామో అలాగే మీరును మమ్మను చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గుర్చి, ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను. తిమోతి ఒక సమాచారము తెస్సలోనిక నుండి పౌలు గారికి తెచ్చాడు.
అదేమిటట, పౌలు ఏ విధంగా వారిని చూడాలని అనుకుంటున్నాడు, అలాగే తెస్సలోనికైలు కూడా పౌలును చూడాలని ఆశపడుతున్నారు. ప్రేమ కలిగి జీవిస్తున్నారు, ప్రేమను ప్రకటిస్తున్నారు పౌలు గారి పట్ల. అందుకనే మాట్లాడుతున్నాడు, మమ్మను ఎల్లప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసం కలిగి ప్రేమ కలిగి ఉన్నారు మీరు మా పట్ల అని సంతోషకరమైన సమాచారం తెచ్చాడు. తిమోతి తెస్సలోనికైల యొక్క ఉద్దేశాలు ఎట్లున్నాయో పరీక్షించుకొని పౌలుకు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని ప్రేమించేటువంటి సంఘం, దేవుని సేవకుని పట్ల విశ్వాస్యత కనబరిచేటువంటి సంఘమును మనం ఈ దినం కలిగి ఉంటున్నామా? మీ సహవాసంలో దేవుని సేవకుని ప్రేమించేవారు ఉన్నారా? అది పౌలు భక్తుడిని అట్టి అనుభవం సౌఖ్యములో ఉంచింది, ఆదరణ కలిగేటట్లుగా చేసింది. వారింకా తనను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండి మరలా కలుసుకునే ఆశ కలిగి ఉన్నారని విన్నప్పుడు పౌలు పొంగిపోతున్నాడు. అవునండి, ఆధ్యాత్మిక సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టినటువంటి దైవజనులు సంఘం నుండి కోరేది ఏమిటో తెలిసిన వారి ప్రేమ, వారి విశ్వాస్యత. విశ్వాసమును గుర్చి ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారం తెచ్చాడు. వారి విశ్వాసములో ఎదిగారు, ప్రేమలో ఎదిగారనే సమాచారం పౌలును సంతోషభరితుని చేసింది. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసాన్ని చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. విశ్వాసము ప్రేమలో వర్ధిల్లిన తెస్సలోనికైలను గూర్చినటువంటి విషయం పౌలు చూచినప్పుడు ఆదరణ పొందానంటున్నాడు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తానందము నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలము. చూడండి, మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములు తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకుంటూ ఉన్నాము. చూడండి, రాత్రింబగళ్ళు సంఘం క్షేమం కొరకు సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా పౌలు భక్తుడు కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తానందం నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందుచు వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. పౌలు గారు రాసినటువంటి ఈ మాటల్లో సంఘము ప్రేమలో వర్ధిల్లాలి, సంఘము ఒకరి పట్ల ఒకరా వెలుపట వారి పట్ల కూడా ప్రేమలో వర్ధిల్లేటువంటిదిగా ఉండాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంతేగాక మీ హృదయములను పరిశుద్ధత విషయమై దేవుని ఎదుట అనింద్యమైనటువంటివిగా ఉండేటట్లుగా దేవుడు దయచేయాలని కోరుతున్నాడు. అవును, మన ద్వారా ప్రభు అయిన యేసును రక్షకునిగా అంగీకరించిన ప్రజలు, మన ద్వారా సువార్త విన్నటువంటి ప్రజలు దేవుని ఎదుట పరిశుద్ధులుగా, అనింద్యులుగా, స్థిరపడిన వారుగా, ప్రేమలో వర్ధిల్లిన వారుగా కనబడినప్పుడు మన ఆనందం అత్యధికముగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి సువార్త ప్రకటన ద్వారా ప్రభువును స్వకీయ రక్షకునిగా అనేకులకు పరిచయం చేయవలెనని ప్రభు నామములో నేను మనవి చేస్తూ ఉన్నాను. 3 అధ్యాయాలు మనము తెస్సలోనిక సంఘమునకు వ్రాయబడిన మొదటి పత్రికలో ధ్యానం చేశాం.
ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. మీ ఇరుగు పొరుగు వారికి, మీ ఇరుగు పొరుగున ఉంటున్న కొద్ది మందిని మీ గృహానికి పిలిచి యేసుక్రీస్తు ప్రభువు ఎవరో మీ కుటుంబంలో క్రిస్మస్ ఆరాధన చేసి మీ ఫ్రెండ్స్ను పిలుచుకొని ఒక కప్పు టీ, ఒక కేక్ ఇచ్చి ప్రభు సువార్త ప్రకటించండి. ఇది ఏలూరు పట్టణంలో ఇతర గ్రామాలలో ఉన్న విశ్వాసులందరికీ యేసే పరిష్కారం పక్షంగా నేను ఒక పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు సువార్త రక్షకుడు పుట్టి ఉన్నాడని మనమందరం అనుభవిస్తున్న ఆనందం లోకమందము అంతటా అనుభవించేటట్లుగా ఈ చిన్ని ప్రయత్నం చేయమని నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం బంగారు నాగన్న వీధి వాస్తవ్యులు, కృతజ్ఞతగా కరపాటి ప్రేమజ్యోతి గారు, కుమారుడు మహేష్ బాబు, కోడలు యేసుమణి, మనుమడు మనుమరాలు కళ్యాణ్ కుమార్ అంజలిదేవి మరియు ఎస్తేరు రాణి, ప్రమీల రాణి సహకారం అందిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక.